కుటుంబం చేయి జాపింది. పోయినప్పుడంతా చేయి జాపుతా ఉన్నారనుకోండి. ఇప్పుడు అనేకులు ఏం చేస్తారంట అలాని చూడండి, అక్కడ దయచూపు వారిని కలుసుకొనుట అనేకులకి తటస్థిస్తుందంట. అనేకులు కలుసుకుంటానే ఉంటారు, దయచూపేవారిని కలుసుకుంటానే ఉంటారు. అయితే చూడండి అక్కడ నమ్ము కొనదగిన వాడు ఎవరికి కనబడతాడు? నమ్ము కొనదగిన వాడు ఎవరికి కనపడతాడు? దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది చూడండి ప్రియమైన వాళ్ళరా. నమ్ము కొనదగిన వాడు ఎవరికి కనపడతాడు? ఎవరన్నా ఒకడు ఉన్నాడు అనుకోండి, లేకపోతే ఆ ప్రాంతం ఒక నలుగురు ఉన్నారనుకోండి, ఆ ఊరు నలుగురు ఉన్నారనుకోండి, నమ్ముకొనతారా? చెప్పరేవండి. నమ్మకమైన వారు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి పోవడం ఒప్పుకుంటారా? చెప్పరేవండి. యథార్థంగా బ్రతుకుతా ఉన్నావు, నువ్వు నమ్మకంగా బ్రతుకుతా ఉన్నావు, నువ్వు యథార్థంగా బ్రతుకుతా ఉన్నావు. నీ దగ్గరికి వస్తే నిజమే మాట్లాడుతావు, అబద్ధం మాట్లాడో, నీ దగ్గరికి వస్తారా? కలుసుకుంటారా? చెప్పండి. వస్తారా? కలుసుకుంటారా? చాలా కష్టం. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళు. అందుకని ఆ మాట అంటాడు, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనపడతారు? ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, నేను చూడండి దేవుడు చెప్తున్నమాట, యెహోవా ఎవరంట? విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు గనుక ఆయన్ని ఆరాధిస్తున్న మనం, ఆయన్ని స్తుతిస్తున్న మనము కూడా ఆయన వలె మార్చబడుదుముగాక, ఆయన వలె మారుదుముగాక, మారగలిగేటట్లుగా కృప వెంబడి కృపని ఆయన దగ్గర మనం పొందుకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువారు ఈ లోకంలో సంచరించారు. 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో ఉన్నారు. ఆయన జీవిత విధానం మనం గమనిస్తే దేవుని వాక్యం మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్తమానం 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన ఎలా నివసించాడంట? గట్టిగా చెప్పండి. అంటే ఓ ప్రక్క ఆయనలో కృప ఉంది, ఓ ప్రక్క ఆయనలో సత్యము ఉంది. ఆ రోజుల్లోనే మీరు చూస్తే పరిసయ్యులు ఉన్నారు, సర్దుకాయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు కూడా ఉన్నారు. వాళ్ళ స్వభావాలు కూడా దేవుని వాక్యంలో పొందుపరచబడింది. వాళ్ళ స్వభావాలు కూడా దేవుని వాక్యం రాయబడి ఉన్నాయి. అలాంటి దుర్మార్గమైన స్వభావములు కలిగిన వారి మధ్యలో యేసు ప్రభు ఎలా నివసించాడు అంటే, కృపా సత్య సంపూర్ణుడిగా నివసించాడు. ఆయనలో సత్యం ఏమండి తొలగిపోయి నివసించలా. ఆయనలో సత్యం ఉంది, ఆయనలో నిజముంది, ఆయనలో నమ్మకత్వం ఉంది. అలాగే జీవించాడు. అది తొలగించుకొని బ్రతకలా. అరే అందరు దొంగలైతే నేను కూడా దొంగగా మారితే పోలేదా అని అనుకున్నాడా? మనం అనుకునే మాట ఏంటి? వాస్తవంగా మనం అనుకునే మాట ఏంటి? అందరూ దుర్మార్గులైనప్పుడు నేను కూడా, చెప్పండి, అందరంత ఘోరమైన పని చేసినప్పుడు నేను కూడా చేసే తప్పేంటి? అందరిలో నేను ఒక్కడిని, అంతేగా నేనే ప్రత్యేకమైన వాడిని కాదు అనే ఆ తలంపులు ఉంటాయి. అయితే యేసుప్రభు చూడండి, అంత దుర్మార్గమైన స్వభావాలు కలిగిన వారి మధ్యలో కూడా సత్యముగానే జీవించారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, అక్కడే 18:37 త్వరగా. నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే. ఇప్పుడు చూడండి, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఆయన ఎందుకు పుట్టాడంట? చెప్పండి గట్టిగా. అసలు ఈ లోకంలో ఎందుకు పుట్టాడంట ఆయన? సత్యమును గూర్చి, అబద్ధాన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చేదానికి కాదు. అబద్ధాన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చేదానికి కాదు. బైబిల్లో చాలామంది ఉన్నారు అలా ఆ కోవకు చెందిన వాళ్ళు, అబద్ధాన్ని గురించి సాక్ష్యం ఇచ్చిన ఉన్నారు. యెజబెల్ అనే మనిషి ఉంది, అబద్ధాన్ని చెప్పేదాన్ని సాక్ష్యం పెట్టింది. స్టెఫను చంపారు. ఎలా చంపారు? ఆలోచన. ఆయన మీద ఏమండి సాక్షులు పెట్టారు.
యేసు ప్రభు అంటాడు, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టిన. తర్వాత చూడండి, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చిన సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును. హల్లెలూయా. అర్థమవుతుందా? 14:6 చూడండి, అక్కడే 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు. ఆయన ఎవరంట? సత్యం. నేనే సత్యం, నేనే సత్యం అంటాడు. ప్రియమైన వాళ్ళరా, అంత పరిస్థితులన్నీ ప్రతికూలముగా జీవిస్తున్న ఆ రోజులలోనే యేసు ప్రభు ఎలా బ్రతికాడు అంటే సత్యంగా బ్రతికాడు, నిజముగా బ్రతికాడు, నమ్మకముగా ఆయన బ్రతికాడు. ఇంకొక మాట చెప్తాను చూడండి, 8:40 చూడండి, అక్కడే 8:40. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు ఆ మాట గమనించండి. అక్కడ సత్యము, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను. అర్థమవుతుందా? యేసు ప్రభు ఈ లోకములో బోధించిన బోధ లేదా చెప్పిన మాటలు, ఆయన నోట జాలువారిన ప్రతి మాట మనం గమనిస్తే ఆయన అంటాడు, దేవుని వలన వినిన సత్యము మీతో నేను చెప్పా, వేరేది నేను చెప్పలా. అర్థమవుతుందా? వాడనైన నన్ను మీరిప్పుడు వెదకుచున్నారే. అంటే చూడండి, ఆ రోజుల్లోనే అంతమంది మధ్యలో యేసు ప్రభు సత్యముగా, యేసు ప్రభు నమ్మకముగా, యేసు ప్రభు నిజముగా జీవిస్తే ఆయన ఏం చేశారంట? చంపేదానికి వెతుకుతా ఉన్నారట. ఈయన ఎప్పుడు చంపుదాం, ఈయన ఎట్లా చంపుదాం, ఈయన ఏ విధంగా చంపేద్దాం అని వెతుకుతా ఉన్నట్టు. ప్రియమైన వాళ్ళ, ఏది? యేసు ప్రభువునే. ఆయనే సత్యం, ఆయన చెప్పిన మాటలో సత్యం అయినా సరే ఆయన్నే చంపదామని వెతుకుతా ఉన్నట్టు. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున చూడండి, లోకంలో అందరిలో కలిసిపోతే మాత్రం చాలా మంచోడివి, చాలా చెప్పండి కలిసిమెలిసి పోయేవాడివే. అర్థమవుతుందా? ఏమాత్రం ఏమండి నీ వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేయి, నిజం మాట్లాడావు అనుకో, ఏమవుతావు నువ్వు? పౌలు గారు ఒక మాట అంటాడు, నేను మీతో నిజము చెప్పినందున శత్రువునైతినా అంటాడు. నేను మీతో నిజమాడినందున, నిజము చెప్పినందువల్ల నేను మీకు శత్రువునైతినా అంటాడు. అంటే నిజం చెప్పే వాళ్ళు ఎలా మారిపోతారంట? శత్రువుగా మారిపోతారు. నీ ఇంట్లో నువ్వు శత్రువుగా మారిపోతావు, నీ అన్నదమ్ముల మధ్యలో శత్రువుగా మారిపోతావు, నీ బంధువుల మధ్య నువ్వు శత్రువుగా మారిపోతావు. ఎందుకు తెలిసినా? నువ్వు నిజం చెప్తున్నావు కాబట్టి, నిజం మాట్లాడుతున్నావు కాబట్టి. అయినా సరే నువ్వు నిజాన్ని వదలకుందువు గాక. హల్లెలూయా. అది దేవునికి కావాల్సింది అంటే ఆ స్వభావం కావాలి. నిన్ను తిట్టారా, నిన్ను కొట్టారా, లేకపోతే ఏమండి నువ్వు శత్రువుగా మార్చబడ్డావా, లేకపోతే నిన్ను అవమానించారా, ఎగతాళి చేశారా, లేకపోతే ఇంకోటి చేశారా, ఎన్నైనా రాని, ఎన్నైనా చెయ్యని, నువ్వు ఎలా ఉండాలి అంటే సత్యముగానే జీవించుదువు గాక. హల్లెలూయా. నీలో నిజమే ఉండును గాక, నీలో అబద్ధం ఉండకుండాను గాక. హల్లెలూయా. ఆ స్థితిని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ స్థితిలోనికి నువ్వు రాగలిగితే నువ్వెవరివై అంటే దేవుని పోలికగా మార్చబడుతూ ఉన్న వ్యక్తివి. మనుషుల పోలికలోనికి కాదు, లోకం పోలికలోనికి కాదు, కానీ దేవుని పోలికగా మార్చబడుతున్న వ్యక్తివి. దేవుని వలే మార్చబడుతూ ఉన్న వ్యక్తివి. యేసయ్య కృప దయచేయును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ సత్యముగా, నమ్మకంగా, ఏమంటే నిజముగా జీవించిన వారు ఉన్నారా లేరా? బైబిల్లో చాలామంది ఉన్నారు. మీరు ఊరికే చెప్తాను చూడండి. మోషే ఉన్నాడు, ఆయన ఎవరంట? ఇల్లంతటిలో చెప్పండి గట్టిగా, నమ్మకస్తుడు. సమూయేలు ఎవరు చెప్పండి? ఆయన సవాల్ చేశాడా లేదా ఒక రోజున? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీరు అందరు ఇక్కడే ఉన్నారు, నేను ఏ రోజైనా మీ ఎద్దునైనా తీసుకున్నానా,
మీ వస్తువులు తీసుకున్నానా, లేకపోతే మీకు కలిగిన వాటిలో నేను ఏదైనా ఆశించానా, మీ దగ్గర డబ్బు ఆశించానా, వెండి ఆశించానా? ఎవరైనా చెప్పండి, ఇప్పుడు అందరి ముందు చెప్పండి. చెప్తే మరలా నేను వాళ్ళకి ఇచ్చేస్తా అంటున్నాడు. ప్రియమైన ఒకసారి గమనించండి ఆయన స్థితి, ఆయన పరిస్థితులు గమనించండి ప్రియమైన వాళ్ళరా. ఇంకా చూస్తే దావీదు ఉన్నాడు, అర్థమవుతుందా, నమ్మకమైన వాడు. దేవుడే చెప్పాడు ఏమని తెలిసిన, ఊరియా భార్య విషయములో తప్ప దావీదు ఎవరంట, నమ్మకంగా బ్రతికినవాడు, యథార్థంగా బ్రతికినవాడు, నీతిగా బ్రతికినవాడు, ఆ విషయంలో తప్ప అని దేవుడే చెప్తాడు ప్రియమైన వాళ్ళరా. ఇంకా మనం చూస్తే అబ్రహాం ఎవరు, యేసు ప్రభు నమ్మకం మునిపే నమ్మకస్తున్న వ్యక్తి. అర్థమవుతా, యేసు ప్రభు దర్శించక మునిపే, దేవుడు అతను దర్శించక మునిపే అతను నమ్మకస్తుడు. అతడు నమ్మకస్తుడని ఎరిగే దేవుడు పిలిచాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు అతన్ని. అర్థమవుతుందా? ఇంకా మీరు చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఊరియా అనే వ్యక్తి నమ్మకస్తుడు, జకర్యా అనే వ్యక్తి నమ్మకస్తుడు, దానియేలు నమ్మకస్తుడు, తిమోతి నమ్మకస్తుడు, నిజమైన కుమారుడు, తీతు నమ్మకస్తుడు, ఎపఫ్రా నమ్మకస్తుడు, ఒనేసిము అనే వ్యక్తి కూడా నమ్మకమైన వాడని రాయబడింది ప్రియమైన దేవుని వాక్యంలో. అర్థమవుతుందా? మరి ఆ రోజుల్లోనే అంతటి ప్రతికూల పరిస్థితుల్లోనే వాళ్ళు నమ్మకంగా, నీతిగా, యథార్థంగా, లేదా ఏమండి నిజముగా బ్రతికిన బ్రతికితే మనం బ్రతకలేమా? చెప్పరాబండి, మనం బ్రతకలేమా? కొంతమంది నా మాట ఏం తెలిసిన, నాకేడ కుదరుతుందిలే అండి, నేను వ్యాపారం చేస్తున్నాను నాకెక్కడ కుదురుతుంది, నేను ఉద్యోగం చేస్తున్నాను నాకెక్కడ కుదురుతుంది, నేను 2 మాటలు అబద్ధం ఆడకపోతే నాకు 2 రూపాయలు. చెప్పండి, ఈ మాటలు కాదు నీకు అవసరమైంది, ఈ కాదు అవసరమైంది ప్రియమైన వాళ్ళరా. నువ్వు రోజు రోజుకి ఆత్మీయతలు ఎదిగి దేవుని వలె మార్చబడేటట్లుగా నీ వ్యక్తిగత జీవితం మార్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం మనకి యోగ్యమైనది కాదు. ఏదో ఒక రోజు ఈ లోకం విడిచిపెట్టి పోవాల్సిందే. ఈ లోకం యోగ్యమైంది కాదు. ఈ లోకపు ఆశలో గతించిపోతున్న ఈ లోకం మనకు యోగ్యమైంది కాదు. ఒక రోజున విడిచిపెట్టిపోయే ఈ లోకంలో బ్రతికేదానికి ఏమండి నువ్వు నిజాన్ని తప్పకూడదు. అర్థమవుతుందా? అలాంటి స్థితులను ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. చూడండి, నువ్వు దేవునిని నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ చేత కూడా నింపబడి ఆత్మ సంబంధమైన సహవాసంలో నేను అంటు కట్టబడి ఉన్నాను అని చెప్పుకుంటూ నువ్వు అబద్ధాలు ఆడుతానే ఉన్నావు అనుకో, నిజం నీలో లేదనుకో, అబద్ధానికి జనకుడు ఎవరు? నోరు తెరవండి. అబద్ధీకునికి జనకుడు ఎవరు? చెప్పరేమండి, సైతాన్ గాడే కదా, అపవాదే కదా. మరి ఇప్పుడు దేవుని పిల్లగా మార్చబడతారా, దెయ్యం పిల్లగా మార్చబడతారా? నీలో రావాల్సింది దేవుని పోలిక, సైతాన్ గాడి పోలిక? దేవుడు అంటాడు, నేను లోక సంబంధిని కానట్లు మీరు కూడా లోక సంబంధులు కాదు, లోకమునకు నాకు పని లేదు, లోకముతో నాకు పని లేదు అంటాడు ఆయన. మన వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా, వయసు పెరుగుతుంది అని అనుకోవడం ఏమంటే ఎంతైతే నువ్వు అనుకుంటూ ఉంటావో అదేవిధంగా నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఆత్మీయతలో పెరగలుగుతున్నావా? ఆత్మీయతలో ఏమంటే స్పిరిచువల్ లైఫ్ ఏమైనా కాస్త పెరగలుగుతుందా? బతుకుతున్నాంలే, పోతున్నాంలే, మందిరానికి సప్పడ కొడుతున్నాంలే, కానికేస్తా ఉన్నాంలే, ఏదో వింటా ఉన్నాం, వస్తూ ఉన్నాంలే అన్న ఆ స్థితి, లేకపోతే వాక్యం వింటూ ఉన్న నీ వ్యక్తిగత జీవితంలో కొంచెం కాకపోయినా కొంచెమైనా రోజు రోజుకి కొంచెమైనా మారగలుగుతున్నావా? మార్చుకోగలుగుతున్నావా? ఆలోచన చేసుకుందువు గాక. హల్లెలూయా. డబ్బు సంపాదించడం ఎవడైనా సంపాదిస్తూ ఉంటాడు. సంపాదించడం లేదా? చెప్పలేమండి, సంపాదించడం లేదా? బతకాలనుకుంటే ఎవడైనా బతకడం లేదా? అర్థమవుతుందా? అది కాదు మనకు అవసరమైంది. నీలో నిజముండును గాక, నీలో నమ్మకముండును గాక.
హల్లెలూయా. నీలో సత్యముండును గాక. హల్లెలూయా. అలాంటి జీవితం జీవించాలని ప్రభువు కోరుకుంటా ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాడు. నిశ్చయముగా కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఆ మాట ఉన్న చూడండి, యోహాను సువార్త మనం 8:44 గమనించండి. 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే, అంటే వాడి స్వభావం ఏది? అబద్ధమాడడం. వాడి స్వభావమే అబద్ధమాడడం. అందుకని వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడా. వాడు అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడునై. మరి నీకు తండ్రి ఎవరో ఆలోచన చేసుకోవాలి. నువ్వు ఎవరి పిల్లవానిగా ఉన్నావో నువ్వు ఆలోచన చేసుకోవాలి. సాతానుగాడి మనిషిగా ఉన్నావా, దేవుని మనిషిగా ఉన్నావా? అపవాది సంబంధిగా ఉన్నావా, దేవుని సంబంధిగా ఉన్నావా? నీకు తండ్రి ఎవరు అనేది ఆలోచన చేసుకుందువు గాక. హల్లెలూయా. ఇంకా మీరు చూస్తే ఆ మాట దారుణంగా ఉంటుంది, మనందరికీ బాగా పరిచయం. అగ్నిగుండంలో పడివేసింది కూడా ఎవరంటే అబద్ధీకులు ఉన్నారు అక్కడ. చూస్తారు అది కూడా. 21:8 చూడండి, ప్రకటన పుస్తకం 21:8. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, ఎవరంట? అబద్ధీకు అందరా కొందరా? అందరా కొందరా? అందుకని మన జీవితంలో అబద్ధం లేని బ్రతుకుదుము గాక. హల్లెలూయా. అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. నేను మీకు అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదా, నిజమే చెప్పండి, తప్పేంటి? అవునా కదా? ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చేదానికి ఇంకొక అబద్ధం, దాన్ని కప్పించడానికి ఇంకొక అబద్ధం, దాన్ని కప్పిపుచ్చేదానికి ఇంకొక అబద్ధం. బతుకంతా అబద్ధమే, జీవితం అంతా అబద్ధమే, నోరు తెరిస్తే అబద్ధమే. నిజం చెప్పొచ్చు కదా, తప్పేంటి? హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? నిజమే చెప్పొచ్చు కదా, తప్పేంటి? తప్పేమైనా ఉందా? సరే, నువ్వు చెప్పలేదు, నిదానంగా బయటికి రాదా? అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది. మీరు చెప్పలేదు, నిదానంగా రాదా? వస్తుంది. దానికి ఎందుకు మరి అబద్ధం చెప్పడం? నిజమే చెప్పొచ్చు కదా, తప్పేంటి? అందుకని ప్రియమైన వాళ్ళరా, ఏ రోజైనా సరే నిజం మాట్లాడడం నేర్చుకోండి. నా దగ్గర నా మాట, నీ దగ్గర నీ మాట, ఇంకొకరి దగ్గర ఇంకొకరి మాట. అది బతుకు కాదు, అది జీవితం కాదు, అది దేవుని బిడ్డల లక్షణమే కాదు. సైతాన్ గాడు వాడికి తండ్రిగా ఉంటాడు. అర్థమవుతుందా? వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. కనుక మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరంటే సత్యవంతుడు, సత్యమై ఉన్న దేవుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనలో సత్యమే ఉండును గాక. హల్లెలూయా. దేవుడు సత్యవంతుడు అని మీకు చెప్పా. దేవుడు నిజమైన దేవుడు, దేవునిలో నిజం ఉంది అని మీకు చెప్పా. ఆయన ఎక్కడ నిజముగా ఉన్నాడు, ఎందులో నిజముగా ఉన్నాడు, మనం ఎందులో నిజముగా ఉండాలి, ఆయన ఎక్కడ సత్యం అయి ఉన్నాడు, మనలో ఎక్కడ సత్యం ఉండాలి అనేది చెప్తాను. చూడండి, 15వ కీర్తన మొదటి చరణం చూడండి. 15వ కీర్తన మొదటి చరణం. అందరూ చదవండి. అందరూ. ఆ వెనక మాట వినపట్ల, వెనక గట్టిగా. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించుచు
హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ దావీదు మహారాజు రాసిన ఆ మంచి కీర్తన, గొప్ప కీర్తన ప్రియమైన వాళ్ళారా, బాగా గమనించండి. అక్కడ యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? ప్రశ్న వేసుకుంటూ జవాబు కూడా చెప్తున్నా చూడండి. యథార్థముగా ప్రవర్తించుచు, నీతిని అనుసరించుచు, హృదయపూర్వకముగా. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ సత్యవంతుడు, ఎక్కడ నిజం ఉంది, ఎక్కడ సత్యముగా ఉన్నాడు అని అంటే ప్రియమైన వాళ్ళ దేవుడు ఎందులో సత్యముగా ఉన్నాడు తెలిసిన? ఆయన గుడారం ఉంటే ఆ గుడారములో సత్యముగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా మీకు అర్థం కావాలంటే ఆయనకు ఇల్లు ఉంటే ఆ ఇంటిలో చెప్పండి నమ్మకంగా ఉన్నాడు, నిజముగా ఉన్నాడు, సత్యమై ఉన్నాడు. ఆయన ఇంట్లో సత్యమై ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నా నీ వ్యక్తిగత జీవితం ఆలోచన చేసుకోగలిగితే ప్రియమైన వాళ్ళరా, నీకు ఒక ఇల్లు ఉంది, ఉందా లేదా? హృదయం అనే ఇల్లు ఒకటి ఉంది. తర్వాత దేవుడు నివాసం చేసేదానికి ఇచ్చిన ఇల్లు ఒకటి ఉంది, అవునా కదా? ఇప్పుడు ఈ ఇంటిలో నీవు సత్యముగా ఉండగలుగుతున్నావా? దేవుడు ఆయన ఇంటిలో సత్యముగా ఉన్నాడు. ఆయన గుడారంలో ఆయన సత్యవంతుడు, ఆయన గుడారంలో ఏమన్నా ఆయన నీతిమంతుడు, ఆయన గుడారంలో ఆయన యథార్థవంతుడు, ఆయన గుడారంలో సత్యం ఉంది. ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ సత్యం ఉంది. సత్యం ఉన్న కాడే దేవుడు ఉంటాడు, దేవుడు ఉన్న కాడ సత్యం ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, అర్థమవుతుందా? ఇప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో నీకు ఒక ఇల్లు ఉన్నప్పుడు, ఇల్లు దేవుడు ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో సత్యముగా ఉన్నావా? ఇంకా మీకు అర్థమైందని నేను చెప్తా. వాడు ఇంటి పట్టున ఉండకుండా తిరుగుతా ఉన్నాడు అనుకో, గాలికి తిరుగుతూ ఉండు, ఇంట్లో తిని వీధులు తిరుగుతూ ఉన్నాడు అనుకో, అప్పుడప్పుడు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, ఏమో తెలిసిన వాడిని కూడా ఒక ఇంట్లోనే చేయకపోయావా ఏంటంట? అంటే అర్థం ఏంటి చెప్పండి? వాడిని కూడా ఒక ఇంట్లోనే చేయకపోయావా అంటే అర్థం ఏంటి? ఎవరో ఒకరు చూసి గుదిబండ కట్టకపోయావా అని అర్థం. ఎవరో ఒకరు చూసి పెళ్లి చేయకపోయావా అని అర్థం. అంటే పెళ్లి చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఎలా మార్చబడ్డారంట? ఒక ఇంటిగా మార్చబడ్డారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ ఇంటిలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? ఆ ఇంటిలో నీకు యథార్థత ఉందా? ఆ ఇంటిలో నువ్వు సత్యంగా ఉండగలుగుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఇంటిలో సత్యం ఉందా? దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సత్యం ఉంది. సత్యం ఎక్కడైతే ఉందో దేవుడు కూడా అక్కడ ఉన్నాడు. మరి నీ ఇంటిలో నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు నీకు ఒక భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, అవునా కదా? సత్యం ఉందా? ఆ ఇంట్లో సత్యం ఉందా? దేవుడు అంటాడు, నా గుడారంలో సత్యం ఉందిరా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గుడారం అంటేనే సత్యం. ప్రియమైన వాళ్ళ అందుకని అంటాడు, నీ గుడారంలో నివసించేవాడు ఎవడయ్యా? హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో నిజం ఉండాలి, అబద్ధం ఉండకూడదు. నిజమున్న జీవితమే నువ్వు జీవించగలగాలి. అబద్ధమైన జీవితం నువ్వు జీవించకూడదు. అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. మనం దేవుని వలె మారాలి అని అనుకున్నప్పుడు నీ ఇంట్లో సత్యం ఉండును గాక, నీ ఇంట్లో నిజం ఉండును గాక. హల్లెలూయా. నీ జీవితమే అయినా, నీ ఇల్లు అయినా సరే సత్యం మీద కట్టబడాలి. నీ జీవితం సత్యం మీద కట్టబడాలి. నీ జీవితం అబద్ధం మీద కట్టబడకూడదు. అప్పట్లో యేసన్న గారు అడిగేవాడు, బైబిల్ సెమినార్ జరుగుతుంది కదా, బైబిల్ సెమినార్ జరిగినప్పుడు చూస్తూ ఉంటాడు, ఒక్కొక్కరు చూస్తా, వాళ్ళ అప్లికేషన్ వాళ్ళని చూస్తా అడుగుతూ ఉంటాడు. అడిగితే రాసింది మర్చిపోయి చెప్పారనుకో,
అబద్ధం చెప్పమాకరా. నువ్వు సేవకు వస్తావు అనుకుంటున్నావు, మొట్టమొదట్లోనే నీ జీవితం అబద్ధం మీద పునాది వేయమాక. నీ జీవితం చెప్పండి అబద్ధంతో ప్రారంభించమాక, అబద్ధంతో పునాది వేయమాక. నీ జీవితం అబద్ధంతో పునాది వేసుకోమాక, నీ సేవ జీవితం అబద్ధంతో పునాది వేయమాక. నిజం చెప్పు, నిజం చెప్పు అనేవాడు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? నీ వ్యక్తిగత జీవితం నిజం మీద కట్టబడి, నీ కుటుంబం నిజం మీద కట్టబడాలి. అది ఎంతకాలమైనా స్థిరపరచబడుతుంది. నువ్వు అబద్ధం చెప్పి నువ్వు ఎంత చేసినా సరే ఆ తర్వాత ఎప్పుడు కూలిపోతావు కూడా తెలియదు. అర్థమవుతుందా? ఏ రోజైనా సరే నిజం ఉండగలగాలి ప్రియమైన వాళ్ళరా. మీరు చూడండి, కొంతమందికి ఇంటి బయట ఉంటుంది, ఇంట్లో ఉండదు కానీ ఇంటి బయట ఉంటుంది. అది కాదు నీకు ముఖ్యమైనది, ఇంట్లో ఉండాలి. అర్థమవుతుందా? బయట చూడండి, చాలా మంచోళ్ళండి, చాలా యథార్థవంతులండి, చాలా మంచోళ్ళు అంటారు. నీలో ఉన్న యథార్థత, నీలో ఉన్న నమ్మకం, నువ్వు నోరు తెరిస్తే ఏమండి ఆ నిజం చెప్పే అనుభవం ఎవరు చూస్తుంటారు ఎక్కువగా? ఇంట్లో వాళ్ళు చూస్తారా, వీధిలో వాళ్ళు చూస్తారా? ఇంట్లో ఎవరుంటారు? నీ భార్య ఉంటుంది, ఇంట్లో నీ పిల్లలు ఉంటారు, ఇంట్లో నీ భర్త ఉంటాడు. అర్థమవుతుందా? నీ గురించి నీ భర్త చెప్పగలగాలి, నీ పిల్లలు చెప్పగలగాలి. మా డాడీ నిజమే చెప్తున్నాడు, మా మమ్మీ నిజం మాట్లాడుతుంది, నా కుమార్తె, నా కుమారుడు నిజం మాట్లాడుతున్నాడు అని చెప్పగలగాలి ప్రియమైన వాళ్ళరా. వీధిలో వాళ్ళు చెప్పడం కాదు, వీధిలో కాదు ముందు. అదే అందు కదా, ఇంట గెలిచి చెప్పండి. ముందు అవసరమైంది ఎక్కడ? నీ గెలిపి ఎక్కడ? ఇంట్లో లేదు. కొంతమందికి ఇంట్లో ఉండదు, బయట ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? అందుకనే మీరు చూడండి, హిజ్కియా రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు యెషయా అనే ప్రవక్తను పంపి దేవుడు చెప్పిన మాట ఏం తెలిసిన? నీ ఇంటిని చక్కదిద్దుకో, నీ ఇంటిని చక్కబెట్టుకో అంటాడు. అంటే ఆయన దేశమంతా బాగు చేశాడు. దేశంలో ఉన్న ఉన్నత స్థలాలను, ఆ తర్వాత విగ్రహారాధనని, ఆ తర్వాత ఏమండి బలిపీఠాలని అన్నిటినీ నాశనం చేశాడు, అన్నిటినీ పగలగొట్టేశాడు, అన్నిటిని నిర్మూలన చేశాడు. దేవుని మందిరాన్ని బాగు చేశాడు, తలుపులు పెట్టించాడు, బలిపీఠం కట్టించాడు, బలులు అర్పించేటట్లు చేశాడు, లేవీలను ఏర్పరిచాడు, సేవా క్రమం నియమించాడు. అంత బాగానే చేశాడు. దేశం అంతా బాగుంది, ఇల్లు చూస్తే పాడు దిబ్బగా ఉంది. అందుకని దేవుడు అంటాడు, నీ ఇంటిని చక్కబెట్టుకోరా. ముందు నీ ఇంటిని చక్కబెట్టుకో. నువ్వు చనిపోయే రోజులు ఆసన్నమయ్యాయి, నీ ఇంటిని చక్కబెట్టుకో. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం ఎవరినో బాగు చేద్దాం, ఆ ఇంటిని బాగు చేద్దాం, ఈ ఇంటిని బాగు చేద్దాం, ఆ దేశాన్ని బాగు చేద్దాం, ఈ దేశాన్ని బాగు చేద్దాం, వాళ్ళని బాగు చేద్దాం అని ఎప్పుడు అనుకోమాక. ముందు నువ్వు బాగుపడు చాలు. అర్థమవుతుందా? ముందు నీ జీవితం బాగు చేసుకో, ముందు నీ వ్యక్తిగత జీవితం సరి చేసుకో, ముందు నీ ఇంటిని సరి చేసుకో. నీ ఇంటిని సరి చేసుకోకుండా వేరొకంటితో నీకేం పని? నీ ఇంట్లోనే అబద్ధం పెట్టుకుని పక్కింట్లో సత్యం ఉండాలంటే ఎలా? నీ ఇంట్లో సత్యం ఉంటే పక్కింట్లో కూడా వస్తుంది, నిదానంగా వస్తుంది. హల్లెలూయా.